గ్రామాల నుంచి బయటకు వెళ్ళి కొన్ని విదేశాల్లో కొంచెం బాగా ఉన్నటువంటి వారిని ఎవరో కొన్ని అప్రోచ్ అయ్యి మేము కూడా వారిని సహాయ సహకారాలతో ఆ కుటుంబాలు తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి బంగారాలు కొనిపెట్టమని అడగట్లేదు, వాళ్ళకి గుడ్డు బెడ్ ఇల్లు వాకిలి అన్నీ ఉండేలాగా సమకూర్చమన్నారు. అలాగే దానికి కూడా గవర్నమెంట్ అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంది. ఎందుకంటే 2 సెంట్లు మరి పట్టణాల్లో అయితే 3 సెంట్లు కాలనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే మరి ఇంటి స్థలం ఇస్తే ఆ ఇంటి స్థలంతో కూడా ఇల్లు కట్టడానికి అదే గవర్నమెంట్ కాలనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్నిటికీ కూడా మరి గవర్నమెంటే చూసుకుంటుంది. మేమేంటంటే వాళ్ళకు ఒక చేయూతనిచ్చి పైకి తీసుకురావడం కార్యక్రమం ఇది. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల 1వ తారీఖు పేద కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి గిరిజన గ్రామాల్లో పర్యటన చేస్తూ ఆయన కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఇప్పుడున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కానీ, తల్లికి వందనంతో మరి యొక్క అమౌంట్ వేస్తున్నారు కాబట్టి మీది వెల్ఫేర్ అసిస్టెంట్ బాధ్యత అది. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి శ్రమ అయినయో లేదో వాళ్ళకి లేకపోతే వాళ్ళని తొందరగా మంచిగా రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ఏ కార్యక్రమం చేస్తే డబ్బులు పడతాయి అనేది మీరు చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. అవి ఏమైనా కొంచెం ఏమైనా అకౌంట్ నెంబర్లు కానీ ఏమైనా తేడా వస్తే ఆధార్ నెంబర్లు ఏమైనా తేడా వస్తే అవన్నీ కూడా మీరు మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఆ కార్యక్రమం పడేలాగా ఏ ఒక్కరూ కూడా మాకు తల్లికి వందనం అందలేదని కానీ, లేకపోతే రేపటి నుంచి మళ్ళీ రైతు కార్యక్రమం ఉంది. ఆ రైతులకి అకౌంట్లో డబ్బులు పడే దాంట్లో మరి ఆల్రెడీ మొన్నటువంటి సిస్టెంట్లో వాళ్ళు చేసి వెళ్ళారు. వాళ్ళు ఎవరైనా ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా మరి వాళ్ళ యొక్క నమోదు చేసుకునే కార్యక్రమం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమోదు తీసుకుని వాళ్ళకి రేపు పొద్దున్న వచ్చే అమౌంట్లు మరి పైనుంచి మోడీ గారి అమౌంట్ కానీ ఇటు నుంచి చంద్రబాబు నాయుడు గారు మనకు కూటమి ప్రభుత్వం అమౌంట్ కానీ పడే మరి విధంగా మీరు అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మరి స్పెషల్ ఆఫీసర్ గారికి సెక్రటరీ గారికి మరొక విషయం, మరి ఎప్పుడూ నేను అడిగేది ఒకటే మాట, పంచాయతీ పారిశుద్ధ్యంలో చాలా ఎందుకంటే డబ్బులు లేవని వారు అంటారు, మనం చేయమని మనం అంటాం. పన్నులు కట్టించుకునే బాధ్యత మనదే కాబట్టి కూటమి నాయకులందరూ కూడా మరొకసారి మన పెద్దలందరూ ఒకసారి కూర్చుని ఇది పన్నుల విధానంలో అందరూ కట్టే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒకసారి కూర్చుందామని చెప్పి తెలియపడతాను. పారిశుద్ధ్యంలో మురుగునీరు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వానాకాలం సీజను జనం రోగాల బారిన పడితే చాలా ఇబ్బందులు పాలవుతాం. దయచేసి పంచాయతీలో మనం కూడా బాధ్యత తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.